నమస్తే మేడం. నమస్తే సార్. మీ పేరు మేడం? నా పేరు అంజన కుమారి సార్. మాది జలదుర్గం గ్రామం, తాపిలి మండలం, నంద్యాల డిస్ట్రిక్ట్ సార్. ఓకే మేడం. మీరు రైతుగా మారడానికి గల స్ఫూర్తి, అది మీ జీవితాన్ని ఎలా ప్రభావితం చేసింది? నేను రైతుగా మారడానికి గల కారణం, అటు అత్తవారింట్లోనూ ఇటు పుట్టింట్లోనూ మేము కూడా చదువుకున్నాం సార్. చదువుకున్నా కూడా ఇద్దరు కుటుంబాల సమస్యల వల్ల కూడా మాకు హ్యాపీగా దీన్ని వ్యవసాయం చేసుకుంటూ ఉన్నాం సార్. అది ఓకే మేడం, థ్యాంక్ యూ. వ్యవసాయ రంగంలో ఒక మహిళగా మీరు ఎదుర్కొన్న సవాళ్ళు ఏంటి? వాటిని ఎలా అధిగమిస్తున్నారు మేడం? వ్యవసాయ రంగంలో వచ్చేసి చాలా ఉంటాయి సార్, లేదనకూడదు. అది మనం బయట ఏం చేత కాదు, ఏం ఉండదు అనే దాంట్లో కూడా ఎదుర్కొని మన ఇష్టంగా మనం చేసుకోవచ్చు సార్. ఇది ఓకే మేడం, థ్యాంక్ యూ. వ్యవసాయానికి మరియు కుటుంబానికి ఎలా ఒకేసారి ఎలా నిర్వహిస్తున్నారు? అటు పిల్లలు అంటే సార్, ఇప్పుడు తల్లిగా ఒక బాధ్యత తీసుకొని పిల్లలని పొద్దున స్కూల్ కి రెడీ చేసి పంపించడం, తర్వాత తోటకొచ్చి చూసుకోవడము, మళ్ళీ తిరిగి సాయంత్రం ఇంటికి వెళ్ళి పిల్లలను చూసుకోవడం, రెండు మేనేజ్ చేసుకోగలం సార్. ఆడవాళ్ళకి ఏం తక్కువ ఏం ఉండదు సార్, ఆడవాళ్ళు అన్నిట్లోనే రాణిస్తారు. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఇన్ని నిర్వహిస్తూ మీకోసం సమయం ఎలా కేటాయిస్తున్నారు? తల్లిగా ఒక ఆడి మనిషిగా పిల్లలను చూసుకుంటూ తోట పని చేసుకుంటూ కూడా మనకి హ్యాపీగా అనిపించడంలో, తల్లిగా పిల్లలను చూసుకోవడంలో ఒక హ్యాపీనెస్ ఉంటది, తోటగా చూసుకోవడంలో యజమానిగా ఒక హ్యాపీనెస్ ఉంటది, ఇటు కూలర్లు వస్తుంటారు, అన్ని చేసుకుంటుంటాము, అందరితో కలిసిపోవడం చాలా హ్యాపీ అనిపిస్తుంటది సార్. ఓకే మేడం, థ్యాంక్ యూ. మీ జీవితంలో ఒక తల్లిగా మరియు ఒక రైతుగా మీరు ఏం నేర్చుకున్నారు? నేర్చుకోవడం అంటే సార్, ఇప్పుడు ఎంతో మంది ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు, ఉద్యోగాలు లేక. చదువుకున్నాం సార్, చదువుకొని కూడా మేము ఎందుకు వ్యవసాయ రంగంలోకి దిగామంటే, ఎన్ని చదువులు చదివినా ఉద్యోగాలు రాక ఎంతో మంది బాధపడుతున్నారు. అంత బాధ మనం పడాల్సిన అవసరం లేదు. మన పెద్దలు ఇచ్చినారు సార్ వ్యవసాయ రంగం, దాంట్లో కూడా మనం అన్ని చేసుకుంటూ కూడా హ్యాపీగా ఉండొచ్చు. అటువంటిది అన్ని చేసుకోగలం కూడా చాలా. ఓకే మేడం, థ్యాంక్ యూ. వ్యవసాయ రంగంలో మీ కెరీర్ ని ఎంచుకోవాలనుకున్న యువతి యువకులకు మీరు ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? యువతి యువకులు ఉద్యోగాలు రాలేదని ఏం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఉద్యోగాలు రాక ఎన్నో సూసైడ్ ఐటమ్స్ ఎన్నో జరుగుతున్నాయి సార్. అవన్నీ మనకు అవసరం లేదు. మన పెద్దవాళ్ళు కూడా ఎన్నో పాతకాలంలో ఎన్నో ఉన్నాయి, కానీ అవన్నీ పక్కన పెట్టి ఉద్యోగాలని వెంపడి పెడుతున్నారు. అవన్నీ అవసరమే లేదు సార్. ఒక్కసారి తిరిగి చూసుకుంటే మన చరిత్ర మనకు నేర్పిస్తుంది. మనకు ఖచ్చితంగా వ్యవసాయ రంగంలో ఎన్నో ఉన్నాయి సార్. ఒక్క జాబ్ల వల్లే ఆడవది బతకగలదు అనేది ఏం లేదు. ఎన్నో ఇంటి దగ్గర ఉండి వర్క్ ఫ్రమ్ హోమ్ ఎన్నో చేసుకోగలుగుతున్నారు. మగవాళ్ళని పక్కన పెట్టి ఆడవాళ్ళే బ్రతికేంత స్టేజ్ లో ఉన్నారు సార్. అంత ఏం దిగజారిపోయేంత ఆడవాళ్ళు ఎవ్వరు లేరు సార్ ఇప్పట్లో. ఓకే మేడం, థ్యాంక్ యూ. దీని తరపున చెప్పడం ఏందంగా, అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అండ్ హ్యాపీ ఉమెన్స్ డే.